మహాపత్రిక మేలుకొలిపే మహాపత్రిక కథనాలు భేష్ అని మంత్రి కొండా సురేఖ అన్నారు. 2026 మహాపత్రిక క్యాలెండర్ను ఆవిష్కరించారు మంత్రి కొండా సురేఖ. వాస్తవ కథనాలను ప్రచురిస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ అధికారులను మేలుకొలుపుతూ పత్రికా రంగంలో ప్రసార రంగంలోనూ ఒక కొత్త ఒరవడిని సృష్టించిన మహా తెలుగు దినపత్రిక ఏఎన్ఎన్ ఛానల్ వార్తా కథనాలు అభినందనీయమని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ పర్యావరణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన నిష్పక్షపాతంగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న మహాపత్రిక యాజమాన్యానికి ఈ సందర్భంగా మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. భోగి పండుగ సందర్భంగా బుధవారం మహా తెలుగు దినపత్రిక 2026 ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్ను మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించడం అయితే జరిగింది. ఏదైతే మరి నిష్పక్షపాతంగా ఉంటూ ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా మరి దినపత్రిక పనిచేస్తుందో దాన్ని మరి అప్రిషియేట్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఇక పంచాయతీలకు పైసలు వస్తాయి. 2500 కోట్లు విడుదల కేంద్రం గ్రీన్ సిగ్నల్. ఈ నెలాఖరుకు 1000 కోట్లు విడుదల ఫలించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు. గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించే కేంద్ర నిధులు రాబట్టాలన్న వ్యూహం ఫలించింది. తెలంగాణ గ్రామ పంచాయతీలను కేంద్రం నుంచి 2500 కోట్ల నిధులు విడుదల కానున్నాయి. ఇన్నాళ్లు నిధులు లేక గ్రామ సమస్యలను తీర్చలేక సతమతమవుతున్న గ్రామ పంచాయతీలకు నిధుల సమస్య తీరనుంది. మరి కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలకు మార్గం సుగమమైంది. ఈ నెలాఖరులోపు కనీసం 1000 కోట్లను కేంద్రం విడుదల చేయనున్నట్లుగా తెలిపింది. మిగిలిన నిధులను వచ్చే నెలలో విడుదల చేసేందుకు అంగీకరించిందని తెలుస్తుంది. సర్పంచ్ ఎన్నికలు ముగియడంతో నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. ఈ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రత్యేక బ్యాంకు ఖాతాలు తెరిచి డిజిటల్ సిగ్నేచర్లతో పాటు పనులు పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. పల్లెల్లో కొత్త వెలుగులు సంతరించుకున్నాయని రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిసి కొత్త పాలక వర్గాలు బాధ్యత చేపట్టడంతో నిధుల విడుదలకు ఆటంకాలన్నీ కూడా తొలగిపోయాయి. మరి మహర్దశ గ్రామాలకు రానుంది. చక్కగా సాగునీరు తాగునీరు విషయంలో మరి పైప్ లైన్స్ విషయంలో అదేవిధంగా రోడ్లు కానీ మరి విద్యుత్తుకు సంబంధించినవి కానీ ఇవన్నీ కూడా మరి గ్రామాలు బాగుంటేనే మనకు తెలుసు. పట్టణాలకు మరి గ్రామాలు పట్టుకొమ్మలు. మరి ఇలాంటి గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది, సుభిక్షంగా ఉంటుంది. మరి కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలకి అయితే మార్గం సుగమమైంది. మొన్నటి వరకు మరి ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల కాస్త ఆగినప్పటికీ కూడా పంచాయతీ ఎన్నికలు మొత్తం కూడా కంప్లీట్ అయిపోవడంతో మరి ఇప్పుడు ఆ నిధులకి మార్గం సుగమమైంది. ముందుగా 1000 కోట్లు మరి రిలీజ్ చేయడానికి కేంద్రం అంగీకరించింది. మిగతా ఏవైతే బ్యాలెన్స్ ఉందో మిగతావి వచ్చే నెలలో రిలీజ్ చేస్తామని కూడా కేంద్రం చెప్పడం. ఇదంతా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం మరి చాకచక్యంగా మనకు రాష్ట్రానికి రావాల్సిన వాటాను తీసుకోవడంలో ఎంత సక్సెస్ అయిందని అయితే మనమైతే చెప్పాలి. మరి రానున్న రోజుల్లో గ్రామాలు తద్వారా డెవలప్మెంట్ బాగా జరగాలని తెలంగాణ రాష్ట్రంలో మనం మనసా వాచా కర్మణ కోరుకుందాం. ఇక అదే విషయంగా బగ్గుమన్న వెండి ఒక్కరోజే 12,000 పెరుగుదల, 4 రోజుల్లోనే 35,000 పెరుగుదల. ఫ్యూచర్ మార్కెట్లో కిలో వెండి ధర ఒక్కరోజు 12,000కు పైగా పెరగగా కొత్త సంవత్సరంలో 52,000 రూపాయలు పెరగడం విశేషం. బంగారం 10 గ్రాములు 1,43,00,000 వద్ద ట్రేడ్ అవుతుంది. వెండి ధర 4 రోజుల్లోనే 35,000 పెరిగిపోయింది. గత ఏడాది డిసెంబర్ 31 నాటికి 2.35 లక్షలుగా ఉన్న వెండి ధర 2026లో 52,000 పెరిగింది. ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ఫిబ్రవరి కాంట్రాక్ట్ ఒక్క రోజులో 932 పెరిగి 1.43 లక్షలకు చేరుకొని సరికొత్త రికార్డులు అయితే సృష్టించింది అని కూడా మరి చెప్పారు. వెండి మరి మనం ఆఫ్టర్ ఆల్ వెండేగా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. బంగారం మీద ఉన్న మనసుతో వెండిని అయితే పెద్దగా కొంతమంది యూజ్ చేయరు. కానీ వెండి కూడా ఏమాత్రం తక్కువ కాదు. తాను కూడా బంగారంతో పోటీ పడే విధంగా ముందుకు వెళతాను, నాది కూడా పెరుగుతూనే ఉంటుంది ధర అన్నట్టుగా మరి పోటీ పడుతున్న పరిస్థితిని అయితే మనమైతే చూస్తున్నాం. వెండి ధర కూడా బాగా పెరిగింది. కాకి దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో సిపి సజ్జనార్పై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల అరెస్టును సమర్థించడం సరికాదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సిపి సజ్జనార్పై మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జర్నలిస్టుల అరెస్టును సమర్థిస్తూ సజ్జనార్ మాట్లాడడాన్ని తప్పుబడుతూ ఆయన తీరుపై హరీష్ రావు ఘాటుగా స్పందించారు. పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సింది పోయి అధికార పార్టీ కార్యకర్తలాగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సజ్జనార్ గారు, మీరు పోలీసు అధికారిలా కాకుండా కాంగ్రెస్ అధికార ప్రతినిధిలా మాట్లాడుతున్నారు. మీకు అంతగా ఇష్టముంటే కాకి చొక్కా తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకొని రాజకీయం చేయండి అంటూ ఘాటుగా విమర్శించారు. మరి బీఆర్ఎస్ నేతలు మరి ఈ రకంగా మాట్లాడటం మరి చూస్తుంటే మరి అందరూ కూడా ముక్కును ఏలేసుకోవాల్సిన పరిస్థితి. 10 సంవత్సరాల పాటు మీ కనుసన్నల్లో మరి కాకి చొక్కాలను పెట్టుకుని మీరు ఆళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తూ ఏళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తూ ఎవరికైనా మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే మరి అందరికీ కూడా చాలా నవ్వు వస్తున్న పరిస్థితి. మరి జర్నలిస్టులు ఎవరైనా కూడా ఇలా
ఒకేసారి అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, మనం దాని గురించి మాట్లాడుకున్నాం. కానీ జర్నలిస్టులు కూడా బాధ్యతాయుతంగా ఉండాలి కదా, బాధ్యతాయుతంగా మాట్లాడాలి కదా. అలాంటి వారిని మరి శిక్ష అర్హులు ఉన్నారు. ఇప్పుడు ఐఏఎస్ అధికారులని ఆ రకంగా దూషించి మరి మాట్లాడితే వాళ్ళ చర్యలు, ప్రభుత్వం తన చర్యలు, అధికారులు తన చర్యలు తాను తీసుకుంటుంది. దానికి కూడా మీరు అడ్డుపడిపోయి జర్నలిస్టులు మేము కాపాడతామంటే, ఫోన్ ట్యాపింగ్ కేసులో కాకి చొక్కాలను ఏ రకంగా మీరు వాడుకున్నారు?